హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై చిన్ని ప్రపంచం. మన రోజువారీ రొటీన్ లైఫ్, సిటీ పొల్యూషన్, ఇంకా మనకున్న ఈ బిజీ స్కెడ్యూల్స్ నుండి కాస్త బ్రేక్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా మనకిష్టమైన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే అసలు ఆ కిక్కే వేరు కదా. అయితే మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ ఫామ్ హౌస్కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూస్తారు అన్లిమిటెడ్ ఫన్, ఇంకా మా క్రేజీ మూమెంట్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఈ ఫామ్ హౌస్ చుట్టూ అయితే ఫుల్ మ్యాంగోస్ చెట్లు ఉన్నాయి, అసలు ఫుల్ గ్రీనరీ. ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఎవరెవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు ఒక్కొక్క గెస్చర్ చేయాలన్నమాట. ఎప్పటికీ ఒక మెమరీలా ఉండిపోతుందని చెప్పి ఇలా చేసాం. మరి ఫామ్ హౌస్కి వచ్చామంటే ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి కదా. వీడియో ఎండ్ వరకు చూస్తే మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయం, మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేశారా? ఒకవేళ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇన్ని చేస్తున్నాం కానీ అందరి కళ్ళన్నీ స్విమ్మింగ్ పూల్ పైనే ఉన్నాయి. ఇంకా రాగానే చిన్న ఫోటోషూట్ చేసేసుకొని అందరూ పూల్లో దూకేశారు. మాకున్న టైంలో మేము ఎక్కువ టైం పూల్లోనే గడిపేశాం. అసలు నేనైతే వీడియోస్ తీయడంలో చాలా బిజీగా ఉండి కొంచెం లేట్గా దూకానన్నమాట. అసలు ఇప్పట్లో ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అనేది చాలా గ్రేట్ అయిపోయింది. అసలు మీరు అగ్రి చేస్తారా లేదా చెప్పండి. ఈ ఫామ్ హౌస్లో పూల్ అయితే కొంచెం చిన్నగానే ఉంది. పూల్ చిన్నగా అయితే ఏముందిలే, ఇంతమంది మనుషులు మనతో ఉండగా ఇంకా హ్యాపీనెస్ పూల్లో ఏముంది? చుట్టూ ఉన్న మనుషులతో కదా ఉంటుంది. మరి ఇంత ఫన్ చేశాక కడుపులో ఎలకలు పరిగెట్టకుండా ఉంటాయా? మేము వచ్చేటప్పుడే బేబీక్యూ తెచ్చుకున్నాము. సో అవి చేయడానికి ఫుల్ ప్రిపరేషన్ అవుతుందన్నమాట. ఇక్కడ ఒకవైపు పిల్లలతో కలిసి గేమ్స్, ఇంకా వైపు బార్బిక్యూ రెడీ అవుతుంది. అసలు ఆ రోజు బార్బిక్యూ టేస్ట్ ఉంది, ఆహా, ఇంత టేస్ట్ అసలు మీరు ఎక్కడా తిని ఉండరు. అంత బాగా వచ్చాయి. అంతా వెజిటేరియన్, నో నాన్ వెజ్. మీకు ఒకవేళ ఈ రెసిపీస్ కావాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మళ్ళీ చేసి ఈ వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా నాకు అంతా నచ్చేసాయి అసలు. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ కొద్దిగా లేట్గా వచ్చారన్నమాట. కొద్దిగా అని చెప్పే కంటే కూడా హాఫ్ ఆఫ్ ద టైం లేట్గా వచ్చారనే చెప్పడం కరెక్ట్. సో ఇక్కడ మన వీడియోలో ముందు నుంచి కనిపించలేదు కాబట్టి ఇక్కడ వాళ్ళ వీడియోస్ క్లిప్స్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ బార్బిక్యూ అయితే నచ్చని వాళ్ళైతే లేరు. తప్పకుండా మీ అందరూ ఈ రెసిపీస్ అయితే ట్రై చేయాల్సిందే. అండ్ ఇక్కడ మంచిగా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టుకుంటూ ఒకవైపు ముచ్చట్లు, ఒకవైపు గేమ్స్, ఇంకా ఒకవైపు ఫుడ్ ప్రిపరేషన్. సో దాని తర్వాత అందరం కలిసి ఒకే దగ్గర ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేసేసాం. మంచిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అలా ఆ టైంని గడిపేసాం. సో డిన్నర్ అయ్యాక మా ఫన్ ఏంటో చూసేసేయండి. दूर मेरी मंजिल లంచ్ కస్తావా, లడ్డు కొనిపిస్తావా, లడ్డు తినిపిస్తావా, లల్లి పువ్వంటి సోకు తీసుకొస్తావా, హరాంకి జోడి క్యా బనాయి, रमैया वस्तावैया, रमैया वस्तावैया, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, नगरी कलकत्ता पूरी. इतने में अरे शादी के समय ऐसा फंसाया मेरे को. కలూరి కన్నే పిల్ల కొనుకుంటే రంగో మల్లా तेरे महबूब कयामत होगी आज रुसवा मेरे నజల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివెల్లు వచ్చి సరసమాడమన్నదే బడా ప్యారా मैं तो गया मारा आगे यहाँ संदिलो कच्चल कोला బెంగాల్ సందిలో మిర్చి మసాలా. అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, రమ్మంటే రాదురా మేఘమాల.
जाएंगे दिल वाले दुल्हनिया ले जाएंगे పాటలు లేవా బాయ్ గైస్. మరి ఆటలు పాటలతో పాటు డాన్స్ కూడా ఉండాలి కదా. డాన్సే కాదుండోయ్, ఇంకా చాలా ఫన్ చేసాం అసలు. నైట్ మేము దెయ్యాల్లాగా కూడా అయ్యాం అసలు. ఆ వీడియో మీరు చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని మీరు ఫాలో అయ్యి ఉండాలి. ఆల్రెడీ ఆ వీడియో ఎప్పుడో పోస్ట్ చేసేసాను, చూసేసుకోండి. అండ్ ఇక్కడ మేము ఏ సాంగ్స్కి డాన్స్ చేస్తున్నామనేది మీకేమైనా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ సాంగ్ అయినా మీరు గెస్ట్ చేసినా చేయకపోయినా ఇదైతే డెఫినెట్గా గెస్ట్ చేస్తారండోయ్. ఈ సాంగ్ అయితే మరి అంత ఫేమస్ కదా, ఓ రేంజ్లో ఊపేసిన సాంగ్. మరి స్టెప్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో అదన్నమాట. ఈ టైం అంతా ఎలా గడిచిపోయిందో మాకే అర్థం కాలేదు. ఈ ఉన్న బిజీస్ లైఫ్లో మీరు కూడా ఇలా కొంచెం టైంని గడపడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ గైస్.